యూకే వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లైక్ దోశ కానీ ఇడ్లీలు కానీ ఇలాంటివి అసలు అయితే తినలేదు. ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు, ఎంత దూరం అయినా పర్లేదని మా రూమ్మేట్స్ అందరం డిసైడ్ అయ్యి లివర్పూల్ అయితే వెళ్ళిపోయాం. కానీ వెళ్ళిన దాకా ఉండి ఉంటుందో లేదో అనేది అదే డౌట్, ఎందుకని ఫోన్ చేసి మరీ కనుక్కుని వెళ్ళాం ఉంటుందో ఉండదు. యూకేలో మాత్రం నాకైతే లొకేషన్స్ మటుకు బాగా నచ్చాయి. ఎక్కడైనా సరే ఆ గ్రీన్ కలర్ లో కొద్ది గోల్డ్ కలర్ లో అలాగే లీవ్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటది మామ. యూకేలో స్నో పడుతుంది అన్నారు, ఇప్పుడు దాకా అయితే నేను ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. వచ్చేసింది కదా, చూద్దాం పడుతుందో లేదో. చలికి మాత్రం ఘోరంగా వణికింగ్స్ అనమాట. లివర్పూల్ అయితే చాలా రష్ ఏరియా అని చెప్పాలి. సెంట్రల్ గా అయితే వచ్చేసి చాలా కంట్రీస్ లో ఇలా ఒక వ్యాన్ మీద మన ఇండియన్ ఫుడ్ అయితే అమ్మేస్తూ ఉంటారు. నేను కంట్రీలో అయితే తెలియలేదు మామ, జస్ట్ వీడియోలో ఎక్కువ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను, దాని ద్వారా అయితే తెలిసింది. ఇప్పుడు నేనే వచ్చేసి ఇక్కడ తింటున్నాను అనమాట, అది మ్యాజిక్. టేస్ట్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలా అనిపించిందో వాళ్ళ చేత చెప్పిస్తాను చూడండి. నా ఒపీనియన్ అయితే టేస్ట్ పర్లేదు, బానే ఉంది, ఎప్పుడో ఒకసారి అయితే తినొచ్చు అంతే. ఎవరైనా చికెన్ దోశ తినాలి అని అనుకుంటే అప్పుడు అక్కడ అన్ని బంద్ చేసి లివర్పూల్కి రండి. మీరు కానీ తినాలనుకుంటే మాత్రం లివర్పూల్కి అయితే వెళ్ళండి, అక్కడైతే సెంట్రల్ లో అయితే ఉంటది. సో టేస్ట్ అయితే చేయండి. ఎలాంటి కంటెంట్ కావాలనేది అయితే కింద కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ అవి చేద్దాం. సో ఇంతే, మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.